అంతే, అమ్మడానికే అన్నీ సిద్ధం చేసేసాం. లక్కు అమ్మ, నువ్వు రావడం ఎంతో మంచిదైంది. ఖచ్చితంగా ఆ పాండురంగడే నిన్ను పంపించుంటాడు. నిన్ను చూస్తే మా అమ్మని చూసినట్టే ఉంది నాకు. అరే, ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను ఇంకా ఒక రూక సమకూర్చాలి లక్కు అమ్మ. ఏమంటున్నావు? ఆ బాబాయ్ ఈ చోటు ఇచ్చినందుకు మా దగ్గర నుంచి చాలా లడ్డూలు తీసుకున్నాడు. ఇవన్నీ అమ్ముడైనా కూడా ఒక రూక సంపాదించలేము. ఈ ఒక్క రూక సమకూర్చకపోతే ఆయన మా నాన్నని నా కొరడా నీ వీపు మీద నాట్యం చేస్తుంది. అయ్యో, ఏడవకు సకు. ఇలా చూడు, నేను చెప్పేది కాస్త విను. నువ్వెంతో ధైర్యంగా అమ్మడానికి ఇంత దూరం వచ్చావు, అవునా? కాబట్టి నువ్వు అస్సలు నిరాశపడకూడదు. త్వరగా మన దగ్గర ఉన్నవన్నీ అమ్మేస్తే సరిపోతుంది. లడ్డూలు తక్కువగానే ఉన్నాయి, మరేం పర్లేదు. ముందు ఉన్నవన్నీ అమ్మడానికి ప్రయత్నిద్దాం, సరేనా? ఏదైనా అద్భుతం జరిగితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. డబ్బా నిండా లడ్డూలు, బండి నిండా లడ్డూలు అవ్వాలి. దుర్గమ్మ తల్లికి దండం పెట్టుకున్నారు కదా, మీ కోరిక నెరవేరుతుంది. అన్నట్టు మీరీ విషయం విన్నారా? మహాభారత కథ. దుర్వాస మహర్షి త్వరగా వచ్చేశారు. ఆయనతో పాటు ఇంకా చాలా మంది ఋషులొచ్చారట. ద్రౌపదికి ఏం చేయాలో తోచలేదు. వీళ్ళందరికీ ఎలా భోజనాలు పెట్టాలి? అప్పుడు ఆమె తన సోదర సమానుడైన స్నేహితుడిని అడిగింది. ఆయనేమన్నాడో తెలుసా? నువ్వేమీ భయపడకు, నీ దగ్గరున్న పాత్రలో ఒక్క మెతుకుంది కదా, అది అందరికీ సరిపోతుంది. నువ్వందరికీ విస్తళ్ళు వెయ్యి అన్నాడు. అది నా పాండురంగడి మహత్యమే కదా. వాళ్ళ పరువుని కాపాడాడు, అక్షయ పాత్రని చేశాడు కదా. మరా పాండురంగుడు నీకు కూడా స్నేహితుడే కదా. ఇంకెందుకు నీకు భయం సక్కు? పాపా, లడ్డూలున్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాకు 2 లడ్డూలు ఇవ్వండి. ఇలా చూడు సక్కు, నేను డబ్బాలో నుంచి లడ్డూలు తీసిస్తాను, నువ్వేమో వాటిని ఆకులో పెట్టివ్వు. ఆ పాండు, నువ్వు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకో. రెండు లడ్డూలు ఇవ్వండి. ఇస్తాం ఇస్తాం ఇస్తాం. అరే, ఏంటిది పాండు? అందరూ వచ్చి లడ్డూలే కావాలని అడుగుతున్నారు, కానీ మన దగ్గర లడ్డూలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడేం చేద్దాం మనం? పిల్ల, డబ్బు సంపాదించడానికి ఇది మంచి అవకాశం. మీరిద్దరూ మాటలు కట్టిపెట్టండి. నేను మీకు అప్పగించిన పనిని సరిగ్గా చెయ్యండి. సకు, నిన్ను లడ్డూలు ఆకులో పెట్టివమన్నాను కదా, దాని మీద దృష్టి పెట్టు. ఇదిగో పాండు, నువ్వు డబ్బు వసూలు చెయ్యి, సరేనా? డబ్బాలో లడ్డూలు తరిగిపోకుండా నేను చూసుకుంటాను.
సాష్టాంగ నమస్కారం చెయ్యి చెయ్యి చేస్తా. బాగా వంగి సాష్టాంగ నమస్కారం చెయ్యి. ఇలా చెప్పు, పాండురంగా నేను ఇంకెప్పుడు దొంగతనాలు చెయ్యను. చెప్పు, మొక్కరా, మొక్కో మొక్కో మొక్కో. పాండురంగ, నేను ఇంకెప్పుడు దొంగతనాలు చెయ్యను. పాండురంగ, ప్రమాణం చేస్తున్నాను, ఇంకెప్పుడు నేను దొంగతనాలు చెయ్యను. పాండురంగ, బామ్మగారి మాట నేను వింటాను. ఇక జీవితంలో ఎప్పుడు దొంగతనాలు చెయ్యదు. అమ్మా నాకు ఈ లడ్డు కావాలి. ఒక లడ్డు ఇవ్వండి. డబ్బు తీసుకో. అరే ఏంటిది, లడ్డూలు ఇంకా అయిపోలేదేంటి? ఇదెలా సాధ్యం? లడ్డూలు అయిపోలేదు సకు, ఇంకా చాలా ఉన్నాయి చూడు. నువ్వు అడిగిన వాళ్ళకి ఆకుల్లో పొట్లం కట్టివ్వు. ఉమ్? ఇదిగో అమ్మా. పాండు, సకు, లెక్క పెట్టండి. మనకి కావాల్సిన డబ్బు సమకూరిందని నాకు అనిపిస్తోంది. ఒకసారి లెక్క పెట్టండి, ఎంతుందో చూడండి. లకువమ్మ, నువ్వు రావడం వల్లే ఇదంతా జరిగింది. నేను దుర్గాదేవికి దండం పెట్టుకున్నాను కదా, అందుకే ఆవిడ రూపంలో నువ్వొచ్చావు. అంతా దుర్గాదేవి కృప. చూసావా లకువమ్మ, కావాల్సిన దానికంటే ఎక్కువ పైకాలే దొరికాయి. సకు, ఎవరైతే నిజాయితీగా ఉంటారో, కష్టం వచ్చినా తప్పు చేయకుండా ఉంటారో, సత్యానికి విలువనిస్తారో వాళ్ళకెప్పుడు దేవుడు అండగా ఉంటాడు. నువ్వు గుణవంతురాలివి సకు, కష్టపడే తత్వం ఉంది. నీది నిర్మలమైన మనసు. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఆ పాండురంగడి మీద నీకున్న అపారమైన భక్తే నీకున్న శక్తి. నువ్వు నీ పట్టుదలతో దేన్నైనా సాధిస్తావు. ఎప్పుడూ ఇలాగే నమ్మకంతో ఉండాలి. నేను చెప్పేది నిజం. ఆ భగవంతుడు ఎప్పుడూ నీ చెయ్యి వదలడు. సరే సకు, ఇక మీరు బయలుదేరండి. అక్కడ అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. బయలుదేరండి మరి. ఈ బాల్టితో మీ అప్పు తీరిపోయినట్టే.